ప్రభుత్వ కార్పొరేషన్లో భారీ అవినీతి, వేల కోట్ల అక్రమాలు జరిగినట్టు గుర్తించిన సర్కార్. బేవరేజెస్, సివిల్ సప్లైస్, ఆయిల్ఫెడ్, మార్క్ఫెడ్, విజయ్ డైరీ తదితరులో గోల్మాల్. ప్రభుత్వానికి అందిన రిపోర్టు సమగ్ర విచారణకు ఆదేశించే యోచన. విజిలెన్స్ ఎంక్వైరీనా ఏసీబీకి అప్పగించాలా అనే దానిపై త్వరలో నిర్ణయం అంట. ఇన్నేళ్లు కార్పొరేషన్లో చక్రం తిప్పిన మాజీ సీఎం కేసీఆర్ సన్నిహితులు అంట. ప్రభుత్వ కార్పొరేషన్లో భారీగా అవినీతి అక్రమాలు జరిగినట్టు సర్కార్ గుర్తించింది. రూపాయలు వేల కోట్లు కొల్లగొట్టినట్టు ప్రాథమికంగా నిర్ధారించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అన్ని కార్పొరేషన్లో 10 ఏళ్ల పాటు అవినీతి తంతు కొనసాగినట్టు గుర్తించింది. ఓవైపు కార్పొరేషన్లు నష్టాల్లో ఉన్నాయని చెప్తూనే మరోవైపు అప్పుల రూపంలో తీసుకున్న నిధులు, వాటిల్లో ఎంతో కొంత వచ్చిన ఆదాయాన్ని కూడా అక్రమార్కులు కొట్టేసినట్టు తెలుసుకుంది. అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ పోస్టుల దగ్గర నుంచి ఆయా కార్పొరేషన్లు నిర్వహించే వివిధ రకాల పనుల వరకు అన్నింటిలో గోల్మాల్ జరిగినట్టు నిర్ధారించింది. ఆఖరికి పంటలను కొనుగోలు చేసి వాటిని టెండర్లు వేసి విక్రయించే విధానంలోనూ నిధుల మేత జరిగినట్టు గుర్తించింది. అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోటే అక్రమాలు జరిగాయని, వ్యవహారంలో కేసీఆర్ సన్నిహితులే ఉన్నారని ప్రభుత్వం తెప్పించుకున్న ప్రిలిమినరీ రిపోర్ట్లో వెల్లడైంది. సివిల్ సప్లైస్, బెవరేజెస్, వేర్ హౌసింగ్, తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్, పోలీస్, హౌసింగ్ కార్పొరేషన్లో ఆయిల్ఫెడ్, మార్క్ఫెడ్, విజయ్ డైరీ, టీఎస్, ఐఐసి, సీడ్, షిఫ్, ఫిషరస్ ఫెడరేషన్స్, హ్యాండ్లూమ్స్, టీఎస్ ఫుడ్స్, ఆగ్రోస్, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫారెస్ట్ డెవలప్మెంట్, స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ, మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్ తదితరులో పెద్ద ఎత్తున నిధుల గోల్మాల్ జరిగినట్టు రిపోర్ట్లో. ఏ శాఖలో కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని ఏ కార్పొరేషన్ చైర్మన్లు అయితే నియమించిండో ఆ కార్పొరేషన్ పదవిలో ఏం చెప్తా ఉండే, సరే పలానా కార్పొరేషన్ తీసుకొచ్చినాం కదా, మరి ఆ కార్పొరేషన్ కింద ఎంతమంది లబ్ధి పొందుతూ ఉన్నారని అడిగినప్పుడు నిధులు లేవు అంటా ఉండే. కానీ ఈ ఏ కార్పొరేషన్ పేరుతో అయితే నిధులు తెచ్చుకున్నారో దాంట్లో అంతా గోల్మాలు అవినీతే జరిగినది. అన్ని కార్పొరేట్ వాళ్ళే చెప్తున్నారు, అన్ని కార్పొరేషన్ చైర్మన్ ఏ కార్పొరేషన్స్ అయితే ఉన్నాయో ఆ పరిధిలో అన్నిట్లలోనే గోల్మాల్ జరిగింది. ఎవరి మేలు జరిగింది? కార్పొరేషన్ చైర్మన్గా నియమించినవు, వాళ్ళ బతుకులలో మార్పులు వచ్చినాయి. వాళ్ళకు గన్మెన్ ఇస్తవి, ఇనోవా క్రిస్టా కార్ ఇస్తవి, వాళ్ళకు భద్రత కల్పించినాం. కానీ ఆ కార్పొరేషన్ వల్ల ఎవరికి కూడా భద్రత కలగలేదు.